నాకు ఆంజనేయ స్వామి మొన్న కలలోకి వచ్చి 2 విషయాలు చెప్పినాడు. ఒకటి ఏంటంటే, దేశం ఏమిచ్చిందని దూషించుట దోషం, దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం. అన్నా, మనకుంది ఒక్క భారతదేశమే అన్నా. మనకి ఉక్రెయిన్లో జరుగుతుంటే వాళ్ళకి పక్కన దేశాలు ఆశ్రయం ఇస్తున్నాయి, మనకి ఏ దేశం లేదు. హిందువులు ఎంతవరకైతే సంఘటితంగా ఉంటారో, హిందువులు ఎంతవరకైతే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటారో అంతవరకు మన సనాతన ధర్మానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మనము వచ్చే మన రాజకీయ నాయకులైనా కావచ్చు, లీడర్లైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన భావాలు ఎవరు ఉన్నారు, మన భావాలు మన కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఒక్కసారి మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. తల్లి భారతి యొక్క సేవ చేద్దాం. ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరూ కర్మఫలం ఆశించని ధర్మవీరులు మీరు. ప్రతి ఒక్క హిందువుకు చెప్తున్నాను, మనం ఎన్ని రోజులైతే కలిసి ఉంటామో అప్పటిదాకా మన దేశాన్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. మన దేశం నుంచి ప్రపంచ దేశాలన్నీ దోచుకుపోయాయి, మన దేశం ఏ దేశం నుంచి దోచుకోలేదు. అంటే ఇచ్చేదే కానీ దోచుకోవడం తెలియని తల్లి భారతి మన దేశం. మన దేశం యొక్క ఔన్నత్యం చాలా గొప్పది. నేను దేవుడి గురించి నేను జాతీయత భావాలు ఎన్ని రోజులైతే మన దగ్గర ఉంటాయో, మనమందరం ఎన్ని రోజులైతే సంఘటితంగా ఉంటామో అప్పటి వరకు మన దేశం బాగుంటుంది, మన దేశ ప్రజలు బాగుంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి ఒక్క హైందవ సోదరుడు మన కుటుంబం. మనకి కులం లేదు, మనకి మతం ఒక్కటే ఉన్నది, మనది సనాతన ధర్మం. మన తండ్రి ఆ పరమేశ్వరుడు, మన తల్లి ఆ జగన్మాత. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఎన్ని రోజులైతే మనం బొట్టు పెట్టుకుంటామో మన సనాతనానికి ఇబ్బంది రానని రోజులు ఏ ఒక్క దుష్ట శక్తి కూడా మన దరి చేయదని మేము కోరుతున్నాము. ఇక్కడికి వచ్చిన మహిళా శక్తులకి పాదాభివందనాలు. లవ్ జిహాద్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది. ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డ, మన బిడ్డ సంఘం నాకు ఒక చిన్న విషయం నేర్పింది. పరస్త్రీని తల్లిగా చూడాలని నేర్పింది, పరుల డబ్బుని మట్టితో సమానంగా చూడాలని నేర్పింది. నా హితం నేను ఎలా కోరుకుంటానో పరుల హితం కూడా సంఘం నాకు అలానే కోరుకోవాలని చెప్పింది. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా అంటే నా తల్లిదండ్రులు, తర్వాత నా గురువులు, ఆ జగద్గురు యొక్క ఆదిశంకరాచార్యుల యొక్క దీవెనలతోనే నేను ఈరోజు మాట్లాడుతున్నానని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క హిందూ బంధువులకి ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. आवाज दो, आवाज दो, भारत माता की.